మేము దిగ్విజయంగా అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అనే ప్రొసీజర్ని ఆపరేషన్ లేకుండా కాలి ద్వారా ఒక 80 ఏళ్ల బామ్మకి అమర్చబడడం జరిగింది. అసలు అయోర్టిక్ స్టెనోసిస్ అంటే ఏంటి? సింపుల్గా అర్థం అవ్వాలంటే ప్రతి గ్రామానికి ఒక మెయిన్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు చేరుతూ ఉంటాయి ప్రతి ఇళ్ళకి. అదేవిధంగా గుండెలో కూడా లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఒక మెయిన్ అర. ఈ అర నుంచి రక్తం ధమని అంటే అయోర్టా ద్వారా మొత్తం బాడీకి సప్లై అవుతూ ఉంటుంది. ఈ లెఫ్ట్ వెంట్రికల్కి ధమనికి మధ్యలో ఉండే మెయిన్ డోర్ పేరే అయోర్టిక్ వాల్వ్. ఈ అయోర్టిక్ వాల్వ్కి వచ్చి 3 రెక్కలు ఉంటాయి. దీన్నే ట్రైలీఫ్లెట్ అయోర్టిక్ వాల్వ్ అంటాము. కొంతమందిలో జన్యుపరంగా 2 లీఫ్లెట్సే ఉంటాయి, అంటే 2 రెక్కలే ఉంటాయి, వాటిని బైలీఫ్లెట్ అంటాం. ఈ అయోర్టిక్ వాల్వ్ వయసు పెరిగే కొద్దీ మీన్స్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత పోనుగా అది థిక్ అయిపోవడం, దాని మీద కాల్షియం డిపాజిట్ అవ్వడం వల్ల ఈ రంధ్రం అనేది చిన్నదిగా ముడుచుకుపోవడం జరుగుతుంది. దీన్నే అయోర్టిక్ స్టెనోసిస్ అంటాం. సో ఈ అయోర్టిక్ స్టెనోసిస్ వల్ల ఏమవుతుందంటే గుండె నుంచి రక్తం శరీర అవయవాలన్నిటికీ రీచ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ ఏమవుతారంటే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళకి ఆయాసం రావడం, అంటే రక్తం అందకపోవడం వల్ల, అంటే కండరాలకి మిగతా అవయవాలకి, లేదు మెదడుకి రక్తం అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి మైకం వచ్చి పడిపోవడం, గుండెకే రక్తం అందకపోవడం వల్ల గుండె నొప్పి రావడం వంటి సమస్యలతో మా దగ్గరికి వస్తూ ఉంటారు. దీన్ని కనుక్కోవడం చాలా ఈజీ, ఖర్చు లేని పని. ఒక సింపుల్ ఎకోకార్డియోగ్రామ్ అనే టెస్ట్తో మనము ఈ అయోర్టిక్ స్టెనోసిస్ని కనుక్కోవచ్చు.